నమస్కారం. ముందుగా దేవి నవరాత్రులు ప్రారంభం సందర్భంగా అందరికీ పూర్వక శుభాకాంక్షలు. ఆ కనకదుర్గమ్మ అనుగ్రహంతో తెలుగు వాళ్ళు అందరూ కూడా కష్టాల నుంచి బయటపడాలని, రుణాల నుంచి బయటపడాలని, రోగాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవరాత్రుల్ని వైభవంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ వేమన పద్యం. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు, మనసు విరిగనేని మరి అంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇను ఇరిగితే కమ్మరివాడు దాన్ని 3 సార్లైనా అతికించగలడు. కానీ మనసు అతనిగా చాలాసార్లు రాశారు. ఇదే మనసు విరిగితే మరి అంట అతకగలవా అనేది. ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఒకసారి ప్రజలకు మనసు విరిగితే ఇనువును అతికించినట్టు మనం అతికించలేము. సో కాబట్టి ప్రజలు మనసు ఎరిగి మనం ఉండాలి, కానీ ప్రజలు మనసు విరిగిపోయేలాగా మన చేతలు ఉండకూడదని చెప్పి మరి పాలకులకి ఇదొక సూచనగా వేమన గారు చెప్పినట్టుగా భావించాలి. అఫ్కోర్స్ రోజు చెప్పుకున్నట్టు ఎవరిని ఉద్దేశించి ఆయన రాసింది కాదు, నేను అన్నదే కాదు, ప్రజాప్రతినిధులు అందరికీ కూడా మాకు మేము చెప్పుకునే మాటగా చెప్తున్నా. ఇక ఈరోజు ముఖ్యమైన అంశం కొత్త అప్పు. ఎలా ఎంతసేపు ఎలాగ అప్పు తేవాలి, ఎలాగ కొత్త కొత్త కోణాల్లో ఆలోచించి అప్పు తీసుకురావాలి అనే అప్పు తప్ప. అంటే దీన్ని ఏమనాలంటే మరి చెప్పాలి అంటే ఈ జలయజ్ఞం అని అలా పెట్టుకున్నట్టు ఒక రుణయజ్ఞం. ఇది మా ప్రభుత్వం నిర్వహిస్తున్న క్రతువు పేరేంటంటే రుణయజ్ఞం. రుణయజ్ఞం అంటే ఏ రకంగా వినూత్నంగా మనం అప్పులు తేవాలి. మనకి ఎఫ్ఆర్బిఎం రూల్స్ ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం రాకముందు 2003లో కొన్ని రూల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈ అన్నింటినీ కూడా తుంగలో తొక్కి కొత్త కొత్త అప్పులు తేవాలంటే ఎలా అన్న దాని మీద చాలా ఈ రుణయజ్ఞంలో, ఈ రుణదాహంతో మరి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు. మన గతంలో మాట్లాడుకున్నాం. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు మీద మరి లిక్కర్లో మద్య విమోచన సమితి, దానికి రెడ్డి గారు మళ్ళీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు, మరో పక్కన ఆ సమితి మరి లిక్కర్ మీద లోన్లు తీసుకొచ్చినప్పుడు తప్పునాయన మద్య విమోచన కోసం మమ్మల్ని ఇక్కడ నియమించావు, మరి 25 ఏళ్ళు దాని మీద అప్పు తీసుకురావడం సమంజసం కాదు అని చెప్పిన, కనీసం లెటర్ రాసినట్టు అభినయించిన పాపాన కూడా మరి వాళ్ళు పోలేదు. సరే 10 డిపోలు సంవత్సరానికి ఇంత వస్తుంది, 3,000 చిల్లర అని చెప్పి దాని మీద 25,000 కోట్లు అప్పు చేశారు. దానికి మనం చెప్పుకున్నాం అర్ధరాత్రి మళ్ళీ ఇది సరిపోదంటే మళ్ళీ విశాఖలో ప్రాపర్టీస్ అన్ని కూడా తాకట్టు పెట్టారు. ఇప్పుడు ఈ కొత్త రుణ యజ్ఞంలో భాగంగా మరి ఏపీ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇంతకు ముందు నుంచి ఉంది. ఆ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రుణం తీసుకోవడం జరిగింది. కానీ అప్పుడు 3,000 కోట్ల రుణం తీసుకున్నప్పుడు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది ఆ రుణానికి. సో దానికి ఓకే, ఓవర్ ఏ పీరియడ్ ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ కూడా ఫిక్స్ అయి ఉన్నాయి. సో దానికి ఏమి గ్యారంటీ ఇవ్వాల్సిన పని లేదు. ఆ అప్పు తీసుకొచ్చిన విధానంలో తప్పు కూడా లేదు. కానీ మరి కొన్ని లీకల ప్రభావం వలన ఏంటో కొన్ని ప్రముఖ దినపత్రికల్లో కూడా మరి దాన్ని అలాగే మెన్షన్ చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదు. గతంలో స్టేట్ గవర్నమెంట్
గ్యారంటీ ఇచ్చి ఒక 3,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుంది ఆ కార్పొరేషన్ పేరు మీద. అలా 29 కార్పొరేషన్లు ఉన్నాయి. ఏ కార్పొరేషన్ తప్పు చేసినా ఈ రకంగా తాకట్లు కాకుండా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి అప్పటికి ఉన్న గ్యారంటీ లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయో ఆ లిమిట్స్ ఎక్సీడ్ అవ్వకుండానే అప్పుడు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సరే ఆ లిమిట్లన్నీ ఎక్సీడ్ అయ్యాం. కొత్తగా ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కే ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ ఏమిటంటే ఇది 39 R&B వాళ్ళు GOMS నెంబర్ 46 అని ఇవ్వడం జరిగింది. అంటే వారం క్రితం. ఇప్పుడు కొత్త పాలసీ ప్రకారం ఏంటంటే జీవో ఇచ్చిన తర్వాత 7 రోజుల్లో వెబ్సైట్లో పెడుతున్నారు కాబట్టి 7 అనగా నిన్న దాన్ని వెబ్సైట్లో 7 ఇవ్వాలేగా. అంటే ఈ రోజు నిన్న నైట్ పెట్టినట్టున్నారు. అది 30వ తారీఖు ఇచ్చారు. అది నిన్న నైట్ పెట్టినట్టున్నారు. సో ఆ 7వ రోజున పెట్టారు. అందులో మొత్తం 574.37 ఎకరాలు 3,393. అంటే మనం రోడ్ల మీద వెళ్ళేటప్పుడు విశ్రాంతి భవనము, R&B విశ్రాంతి భవనము అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. అలాగే విజయవాడలో పెద్ద R&B బిల్డింగ్ ఉంది. ప్రతి ఊర్లో కూడా ఈ ప్రభుత్వ అధికారులు కానీ మంత్రులు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే R&B గెస్ట్ హౌస్ అని చెప్పి చాలా పాపులర్. ప్రతి ఊర్లో ఉంటాయి. హైవేల మీద కూడా R&B గెస్ట్ హౌస్లు ఉంటాయి. సో అటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని కూడా ఒక పరిధిలోకి తీసుకొచ్చి ముందు గతంలో ఏంటంటే మే నెలలో ఈ ప్రాపర్టీస్ ని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అనుకున్నారు. కానీ ఆ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అప్పటికే నానా రచ్చ అయింది. మరి వాళ్ళు లేఖలు రాస్తున్నారు. సరే నాగోడ్ గారు కూడా లేఖలు రాశారు. మరి ఇవన్నీ తలనొప్పి ఎందుకు అనుకున్నారో ఏంటో మన రోడ్డు కోసం అని చెప్పి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి తీసుకుందాం. అక్కడ ఇచ్చిన మాదిరిగానే అర్ధరాత్రి చేయొచ్చు, తాకట్టు మిట్ట మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు. మరి ఈ 3,300 చిల్లర కోట్ల ప్రాపర్టీస్ ఇచ్చి మరి ఇంకొక 25,000 కోట్లకి ఏదో రకంగా అప్పులు తేవాలి అని ఇక్కడ మనం చూడవలసింది. ఈ రకంగా ప్రభుత్వంకు ఉన్న ఆస్తులన్నీ మరి ఒక కార్పొరేషన్ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి, ఎందుకంటే మనకున్న FRBM చట్టం వచ్చిన తర్వాత చెప్పాలి, దీని గురించి అందరికీ కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి కాబట్టి కాస్త సమయం పడుతుంది. అందరూ మరి ఆర్థిక విషయాలు అంత స్పష్టంగా అర్థం చేసుకోకపోయినా తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే కొంప కొల్లేరు అయిపోవడానికి దగ్గరగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇప్పుడు అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం వచ్చింది. సో కాబట్టి చెప్తున్నాను, FRBM లిమిట్ ఓకే 3.5%, మధ్యలో మన కరోనా వచ్చిందని చెప్పి 5% పెంచడం జరిగింది. అదేంటంటే గవర్నమెంట్ ఇచ్చే గ్యారంటీస్ ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జంప్షన్ ప్రకారం అన్ని తీసుకుంటే ఒక 5% నుంచి GSDP అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 5% పెంచకూడదు. అంటే మనకు ఒక 10 లక్షల కోట్లు మన రాష్ట్ర స్థూల ఆదాయం GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడ్యూస్ అని మనం అనుకుంటే ఒక 50,000 కోట్లకి మనం గ్యారంటీలు ఇచ్చి ఇది క్యుములేటివ్ అన్నమాట, రుణాలు తెచ్చుకోవచ్చు. 2003కు ముందు ఈ FRBM రూల్ రాకముందు మనకి ఓవరాల్ గా నికర రెవెన్యూ ఎంతైతే ఉందో ఆ రెవెన్యూలో మనం 90% తెచ్చుకోవచ్చు. దాని ప్రకారం అయితే మనం సుమారు 1,10,00,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వచ్చు. ఆ గ్యారంటీలన్నీ కూడా మనం ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధిగమించేశాం. అధిగమించిన తర్వాత మరి మొన్న స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా 25,000 కోట్ల రుణం కొత్త విధానంలో అది ఎలా తెచ్చామో మద్యం ప్లస్ ఆస్తులు తాకట్టు డిఫాల్ట్ అయిన వెంటనే ఆస్తులు వాళ్ళే అయిపోతాయి, వాళ్ళు అమ్మేస్తారు. ఎవరొకరు మా వాళ్ళు ఎవరొకరు కొనుక్కుంటారు. ఇప్పుడు
2003 రూల్ ప్రకారం చూసుకున్నా కూడా ఎఫ్ఆర్బిఎంని పక్కన పెట్టి ఆ పాత చట్టం ప్రకారం అది కూడా క్రాస్ అయిపోయారు. ప్రస్తుతం ఈ అప్పు, ఈ తీసుకోబోయే అప్పుకి పునాది గతంలోనే పడింది. గత నెల ఈ సంవత్సరం అరౌండ్ జూన్ మాసంలో పెట్రోల్ మీద మనం సెస్ పెంచి 1 రూపీ సెస్ పెట్టి 600 కోట్లు సంవత్సరానికి ఈ సెస్ మీద, పెట్రోల్ డీజిల్ సెస్ మీద ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని మీరు పెట్టుకుని మాకు ఒక 3,000 కోట్ల లోన్ ఇవ్వండి. 600 ఆదాయంలో ఒక 300 కోట్లు మీకు పే చేస్తాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ 10-12 ఇయర్స్ లో వడ్డీతో సహా కట్టేస్తాం అని చెప్పి దానికి ఆ రిసీవబుల్ ని ప్లెడ్జ్ చేసి పెడితే దానికి కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. 1,150 కోట్లు మొదటి విడతగా తీసుకుని ఈ సంవత్సరం జూన్ మాసంలో మరి అప్పుడు చేయూత అనే పథకానికి చేయూతగా ఈ రోడ్లు, డీజిల్ సెస్ రోడ్ల కోసం అని చెప్పి ఏపీ స్టేట్ రోడ్ కార్పొరేషన్ కు తీసుకున్న అప్పుని చేయూతకి మళ్లించారు. చేయూతకి ఇవ్వడం తప్ప రైట్ అన్నది కరెక్ట్, మనం మాట్లాడతలా. చేయూతకి సెపరేట్ గా రాష్ట్ర ఆదాయం నుంచి ఇచ్చుకోవాలి, అంతేగాని డీజిల్ సెస్ దీని ఉద్దేశం రోడ్లు మరమ్మతులకి అని చెప్పి దాని మీద అప్పు చేసి దాన్ని చేయూతకి మళ్లించడం అనేది ముమ్మాటికి ఆర్థిక అవకతవకల్లో అదొక భాగంగానే వస్తుంది. సో అది మళ్లించి ఇంకా ఆ బ్యాలెన్స్ అమౌంట్ తో పాటు ఇప్పుడు కొత్తగా మాకు చాలా ఎక్కువ అమౌంట్ కావాలి. సో కాబట్టి మీకు ఈ ప్రాపర్టీని కూడా మీకు ఇస్తాం అని చెప్పి అడగటం జరిగింది. దీనికి ఇప్పుడు గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వాలంటే ఇచ్చే పరిస్థితి లేదు. సో గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ తాకట్టు వ్యవహారాలన్నీ వచ్చినాయి. మరి ఇందులో మరి ఎంత అమౌంట్ మరి ఇతర స్కీములకు వెళ్తాయి అనేది ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు. అయినప్పటికీ కూడా ఒకటి మటుకు స్పష్టం, మాక్సిమం అమౌంట్ వేరియస్ అదర్ యాక్టివిటీస్కే డైవర్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అనేది ప్రతి వాడికి ఎరిగిన సత్యం. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు ఒక 2,000 కోట్లు రుణం మరి దీనికి ఆల్మోస్ట్ ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారట. మరి ఇలాగా మన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి మరి ఇంక ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇదే ఇలాగా ఇంకొక సంవత్సరంన్నర ఈ తాకట్టు విధానం కొనసాగితే ప్రజల ఆస్తులుగా భూములేవి ఉండవు. ఆ వచ్చిన డబ్బులన్నీ కూడా వేరియస్ అదర్ హెడ్స్ లో హాంఫర్ట్ అయిపోతాయి, మళ్ళీ రీపే చేసే అవకాశం ఉండదు. మరి ఏమిటి వాట్ నెక్స్ట్? ఇప్పుడు మనకున్న ఆస్తులన్నీ కరిగిపోతే మనం కొన్ని సినిమాల్లో చూస్తాం, ఆస్తి లేదంటే ఇద్దరే తీసుకెళ్లి కిడ్నీ అమ్మారా, వీళ్ళు ఎవరు అమ్మారా అని చెప్పి అప్పులు ఇచ్చిన వాళ్ళని అవి మనం ఎగ్జాగరేటెడ్ గా అనుకున్నాం. అప్పు తీర్చడానికి ఆస్తి లేకపోతే వీళ్ళతో కిడ్నీ లాగేయండో లేకపోతే లివర్ లాగేయండి ఏంట్రా ఇలా జరుగుతుందా అని, ఏమో ఏదైనా జరగవచ్చని ఒక భయం మటుకు జనాల్లో క్రియేట్ అవుతుంది. ప్రభుత్వం దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు సెల్ అవే ది ప్రాపర్టీస్ ఆర్ టు ప్లెడ్జ్ ద ప్రాపర్టీస్ విత్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆస్తి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో పోవటం ఖాయం కాబట్టి మన ప్రభుత్వ ఆస్తులు, మన ప్రజలకున్న ఆస్తి అది. సో ప్రజల ఆస్తి అంతా కూడా మొత్తం ఈ ఆస్తి ప్రజలందరిదే. ఆయన ఇచ్చే బెనిఫిట్ ఏదో కొద్దిమందికి ఇస్తున్నాడు, ఆ కొద్దిమందికి వచ్చే ఓట్లే ఆయనకి సరిపోతుందని చెప్పి అనుకుని ఉండొచ్చు. కానీ అది కూడా ఎన్నాళ్ళు మనం ఇవ్వగలం? ఆస్తులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? సో కాబట్టి ఇది సొల్యూషన్ కాదు. ప్రజల ఆస్తుల్ని, అందరి ఆస్తుల్ని అమ్మి కొందరికి దాన్ని దారాదత్తం చేయటం. బట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్,
ఇట్స్ సైంటిఫిక్ స్టడీ జరిగింది. నాకు వాళ్ళ వివరాలు చెప్పడం భావ్యం కాదు, బట్ ప్రజలందరికీ కూడా తెలియవచ్చు. ఏంటంటే గతంలో ఒక కుటుంబానికి ఎటువంటి ఈ అమ్మఒళ్ళు ఇటువంటి కార్యక్రమాలు లేనప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెయింటెనెన్స్కి పవర్ బిల్లుల ద్వారా కానీ, లేదంటే భర్త వ్యసనంకి సంబంధించిన బిల్లులు కానీ, ఇవన్నీ ఆ స్కూల్ ఫీజులు కానీ తీసుకున్నప్పటికీ కూడా హ్యాండ్ టు మౌత్ అయినప్పటికీ కూడా కనీసం ఎంతో కొంత తృణమో పనమో ఒక 200 500 ఖర్చులు పోను ఎంతో కొంత మిగుల్చుకునే వాళ్ళం. మరి ఇప్పుడు ఇన్ని అందుతున్నా, చేయూత అందినా, ఆసరా అందినా, ఇంకేదో అందినా, మరి ఈ పెరుగుతున్న ఈ ఖర్చులు చూస్తే ప్రతి నెల మైనస్లో ఉంటున్నాం. మరి ప్రతి నెల మైనస్లో ఉన్న బట్ డబ్బులు ఇస్తున్నట్టు కనిపిస్తున్న ఈ ఇల్యూజనరీ అభివృద్ధి బెటరా? ఏమీ లేనప్పుడు ఆ మధ్యం 50 రూపాయలకే క్వార్టర్ దొరికినప్పుడు ఉన్న ఫ్యామిలీ ఎక్స్పెండిచర్, ఎందుకంటే వాడు మాటలేదు, వాడు మానాలన్నా మనం మానలేము. ఎందుకంటే మరి వాళ్ళు తాగితేనే మన బాకీలు మనం తీర్చగలం. ఆ బాకీలు వీళ్ళు తాగితేనే ఆ తాకట్లో ఉన్న ప్రాపర్టీస్ మనకి దక్కే అవకాశం. వీళ్ళు తాగకపోతే ఇమీడియట్ గా నెక్స్ట్ డే మరి వాళ్ళు అమ్మేసుకునే అవకాశం మనమే ఇచ్చాం. సో కాబట్టి ఎప్పుడైతే 4 రెట్లు దీనికి ఒక చిన్న గది కట్టుకోవాలంటే 4 రెట్లు ఇసుక్కి మరి ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చెప్పి ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పి ఈ కరెంట్ బిల్లులు కానీ ఈ అన్నిటి వలన మరి సగటు మానవుడు ఈ స్కీములు రాకముందు నెలకి 3 నుంచి 500 మిగుల్చుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు మరి అప్పు చేసో లేకపోతే పస్తులుండో మరి 3 నుంచి 500 రూపాయలు మైనస్ లో ఉండే పరిస్థితి వచ్చింది అనేది ఇట్స్ ఏ సైంటిఫిక్ స్టడీ. మరి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ మాటల్లో ఎంతవరకు నిజం ఉందని చెప్పి కొన్ని ఫ్యామిలీస్ ని మీ వలన మన వలన బాగా లబ్ధి పొందారు అనుకుంటున్న ఫ్యామిలీస్ ని మరి ఇది వెరిఫై చేయండి. ఎందుకంటే మరి ప్రజలందరూ అంత హ్యాపీగా ఉంటే మరి నిన్న చూసాం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. మరి వాలంటీరు మరి ఇంకెవరు ఒంగోలులో ఇవాళ మరి ఆసరా కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్తా ఉంటే మరి ఇంటింటికి ఏదో పూర్వం బకాసురుడు కథలో చదివాం, ఏదో ఇంటికి ఒకరిని రోజుకొకరు వారీగా పంపకపోతే మొత్తం అంతా నాశనం చేస్తానని చెప్పి అంటే ఏదో అలా వంతులు వేసుకుని పంపేవారట. అలాగా మరి ఇంటికి ఒకడు లేడీస్కి ఒకవేళ కుదరకపోతే ఒక జంట అయినా సరే రాకపోతే స్కీములు ఆపబడను అని చెప్పి చెప్పారు. మరి దీని అంతరార్థం ఏంటి? ఎందుకంటే నిజంగా ప్రజలు అంత సంతోషంగా, ప్రజలు అంత హ్యాపీగా ఉంటే మరి ఇంట్లోంచి పైగా రెగ్యులర్ అపీరెన్స్ కూడా లేదు ముఖ్యమంత్రి గారికి, స్పెషల్ అపీరెన్స్లే కాబట్టి అప్పుడప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆయన చూడాలి అన్న మరి ఇటువంటి సహాయ కార్యక్రమాలు అప్పు చేసో తప్పు చేసో ఇంకోటి చేసో మరి చేయూత అందిస్తున్నా, ఆసరా అందిస్తున్నా, తల్లి ఒళ్ళో డబ్బులు వేస్తున్నా నాయకుల్ని చూడటానికి వాళ్ళంతటి వాళ్ళే ప్రజలే వస్తున్నారని చిన్న ఇంటిమేషన్ ఉంటే సరిపోతుంది. మరి ఇలా బలవంతంగా రాకపోతే ఆ స్కీములు ఈ స్కీములు ఆపేస్తానంటాం అది సమంజసం కాదు. మరి అటువంటివి లేకుండా చూసుకుంటే చాలా బాగుంటుంది. సో యాజ్ ఫార్ as దిస్ సబ్జెక్ట్ ఈస్ కన్సర్న్, నా విజ్ఞప్తి ఏంటంటే కాస్త ఈ రుణదాహానికి స్వస్తి పలికి ఈ రుణ యజ్ఞాన్ని ఆపి అభివృద్ధి అనే యజ్ఞం ఎలాగ చేయాలి, దానికి అభివృద్ధి అనే యజ్ఞానికి ఏమి సమిధులు కావాలి అని చూడండి. ఈ రుణ యజ్ఞానికి ప్రజలే సమిధులుగా మారుతున్నారు. సో కాబట్టి ప్రజల్ని సమిధులుగా మార్చే ఈ రుణ యజ్ఞాన్ని ఆపి ఆ అభివృద్ధి యజ్ఞం ఎలా చేయాలనే దాని మీద మీ 100+ సలహాదారులతో, అందులో 50 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నట్టున్నారు మీ సలహాదారుల్లో. సో ఉన్న 24 క్యాబినెట్ మంత్రులు చాలక ఇంకా చాలా మంది క్యాబినెట్ సలహాదారులను రోజుకొకరిగా తీసుకుంటున్నారు. తీసుకోండి,
కానీ మరి అభివృద్ధి కావాలి, సంక్షేమం అవసరమే, కానీ అభివృద్ధి లేని సంక్షేమం సస్టైనబుల్ కాదు. కాబట్టి ఫోకస్ ఆన్ దిస్. ఇక ఈరోజు ఇంకొక ఇష్యూ, రంగు పడింది కోర్టులో. ప్రముఖ న్యాయవాది, మాజీ న్యాయాధికారి జడ శ్రావణ్ కుమార్ గారు చాలా చక్కగా వాదించి, మరి నిన్న కోర్టులో మనం చూసాం, చెత్త నుంచి సంపద తయారు చేసే మరి కొన్ని సెంటర్స్కి, అంటే సుమారు ఎన్నో వేల సెంటర్స్ ఉన్నాయి చాలా గ్రామాల్లో. ఆ సెంటర్స్కి అఫ్కోర్స్ మోస్ట్లీ ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. మరి ఆ సెంటర్కి మరి మోటార్లతో సహా, పైపులతో సహా ఈ ట్రై కలర్, ఆకుపచ్చ, నీలం, తెలుపు ఈ రంగులన్నీ విపరీతంగా వేశారు. సరే, కొన్ని వందల కోట్లు అయితే డెఫినెట్గా బిల్ చేస్తారు, అయినా అవ్వకపోయినా. మరి ఆ రంగుల్ని తీసేయమంటాం. మరి దానికి ఒక అఫిడవిట్ ఇచ్చారు, తీసేసాము. ఇంకా భవిష్యత్తులో కూడా మా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వ ఇటువంటి సెంటర్స్కి, ప్రభుత్వ బంగళాలు కానీ గతంలోనే మరి చేవాట్లు పెట్టి మరి 3-4 సార్లు చేవాట్లు పెడితే కానీ అర్థం కాలేదు. ఆ సచివాలయాలకు కానీ మరి పంచాయతీ భవనాలకు కానీ ఆ 3 రంగులు వేసి అన్నీ కూడా తీసి మరి చాలా వరకు రంగులు మార్చడం జరిగింది. ఇప్పుడు ఇంకెప్పుడు కూడా రంగులు ఏమని చెప్పారు. సో ఈ కేసు ఆర్గ్యూ చేసిన న్యాయవాది శ్రావణ్ కుమార్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ, పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. సో ఆ డిఫరెన్స్ని మనం ఎప్పుడూ కూడా తెలుసుకోవాలి. సో కాబట్టి ఇక ఈ రంగుల విషయానికి స్వస్తి చెప్తారు మనస్ఫూర్తిగా అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసి కూడా ఈ 3 రంగులు వేయాలి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు అంతా మరి ఆలోచించి, మనకు రంగులు లేకపోతే ప్రజలు మనల్ని మర్చిపోతారు అన్న భయం ఆయనకు ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. మరో పక్కన కోర్టులో ఇలా జరుగుతుంది. మరి ప్రబుద్ధులు కొంతమంది మరి రోజుకి మరి చాలా మంది వస్తారు, రోజు టీవీల్లో కూడా చూస్తారు. కాబట్టి మన దుర్గా మల్లేశ్వరి, కనకదుర్గమ్మ తల్లి ఆలయాన్ని, మరి ఆ ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించే క్రమంలో భాగంగా మరి ఈ రకంగా అలంకరించారు. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అవసరం గుళ్ళకి మన పార్టీ రంగుతో, ఇది మన పార్టీ రంగు కాదని మనం అనగలవా? ఏదో మామూలుగా ఏదో రెడ్ లైట్లు వేసుకుంటారు, ఎల్లో లైట్లు, బ్లూ లైట్లు అన్ని రంగులు ఉంటాయి. ఏదో లైట్లు పెడతారు. జనరల్గా ఇటువంటి వాటికి ఏంటంటే అమ్మవారి అలంకారం వచ్చేలాగా, ఈవెన్ మా భీమవరం మావల్లమ్మ గుడి దగ్గర కూడా మేము అలంకారం చేస్తాం. అక్కడ చక్కగా రకరకాల దేవుళ్ళతో అలా లైట్ బ్లింక్ అయితే ఆ దేవుడు, దేవతా ఫోటోలు కనపడతాయి. మరి ఇక్కడ మరి గుడి చుట్టూ ఈ రంగులు తప్ప అందులో కనపడే బొమ్మలే లేవు. ఈ 3 రంగులు మరి దేవాలయాల మీద కూడా ఈ రకంగా చేయటం మరి చాలా చీప్ థాట్గా అనిపిస్తుంది. మరి మీకు అనిపిస్తుందో లేదో, మరి మీకు తెలుసో లేదో. మరి వీలైతే మళ్ళీ సెలవులు కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎవరో కోర్టుకు వెళ్ళినా కూడా అంత అర్జెంట్ ఏముంది అని చెప్పి వెకేషన్ కోర్టులో ఇది టేకప్ చేయకపోవచ్చు. అయినా సరే మరి నిన్నటి శ్రావణ్ కుమార్ గారు ఆ ఆర్డర్ స్ఫూర్తితో మరి చీఫ్ జస్టిస్ గారి బెంచ్లో వచ్చింది కాబట్టి, పైగా మనం 70% ఆఫ్ ప్రజలందరూ మన వైపే ఉన్నారు అని మరి మన సజ్జల గారు కూడా చెప్పారు. కాబట్టి దయచేసి ఇలా మన పార్టీ రంగుల్ని మరి దేవాలయాల మీద, చెత్త సేకరించే వాటి మీద, వాహనాల మీద, చెత్త సేకరించే వాహనాల మీద, ఇవన్నీ కూడా
పర్మనెంట్గా ఒక డైరెక్షన్ మీ నోటి నుంచి వస్తే మరి మీకు ఇంట్రెస్ట్ లేదంటే వీళ్ళు ఆపుతారు, లేదంటే గతంలో అనుకున్నాం మీ మనసు దోచుకునే ప్రయత్నంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఈ రంగులు వేసేసి చాలా న్యూసెన్స్ చేస్తారు. ఇక కళాశాలలో చాలా రోజుల తర్వాత నోరు పెగిలింది. ఆ కళాశాలకి మరి 2 సంవత్సరాల నుంచి సరిగ్గా ఇవ్వట్లేదు. ఒక సంవత్సరం 250 కోట్లు, ఇంకో సంవత్సరం 350 కోట్లు, టోటల్గా ఒక 600 కోట్లు బకాయిలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మా బకాయిలు తీర్చండి అని చెప్పి ధైర్యం కూడగట్టుకుని ఏదో కేసులు వేస్తారన్న భయంతో ఇప్పుడు దాకా కనీసం ఆ లేఖ కూడా రాసినట్టు లేరు. మరి మొదలైనప్పుడు లేఖలు రాశారు, మరి మా డబ్బులు మాకు ఇవ్వండి అని. మరి ఇవ్వకపోతే మరి వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళొచ్చు. మరి వెళ్తే డెఫినెట్గా ఇవ్వాల్సి వస్తుంది. ఇదొకటే కాదు, మరి ఎంప్లాయీస్ కూడా ఇందాక వచ్చింది సోషల్ మీడియాలో కొద్ది గంటల క్రితం మాకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు కానీ ఆ పిఆర్సీలు కానీ ఇవన్నీ కూడా సుమారు అదే 11-12 వేల కోట్లు అవుతుంది. అది ఇవ్వకపోతే ఉద్యమం చేస్తామని చెప్పి మరి ఒక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఈ ఇబ్బందులన్నీ కూడా మనం ఫేస్ చేయాలి. ఫేస్ చేయాలంటే ఏం చేయాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. ఇక పెన్షన్లు 1 minute అయిపోతుంది, అయ్యాక మనం ప్రశ్నలకు వెళ్తాం. పెన్షన్లు అంటే ముఖ్యమంత్రి గారు అవగాహన కష్టాలను అర్థం చేసుకుని పెంచుకుంటూ పోతానన్న పెన్షన్ గురించి కాదు నేను చెప్పేది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి న్యాయబద్ధంగా స్టాచ్యూటరీ జీతం ఇవ్వకపోయినా ఫస్ట్ పెన్షన్ రావాలి రిటైర్డ్ ఎంప్లాయీస్కి. మరి వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే పెన్షన్ రాలేదు సరికదా, ఒక పక్క టెన్షన్ పెరిగిపోతూ ఉంటే వాళ్ళకి వచ్చింది ఏంటంటే పవర్ బిల్లు. ఆ పవర్ బిల్లు అట్లు ఆఫ్ ఛార్జెస్తో వాళ్ళకి గుండె గుబేలు. ఒక పక్కన ఇది కట్టకపోతే వీడు పీకేస్తానంటాడు. మరి నిన్న సాయంత్రానికి పెన్షనర్లు ఎవరికి కూడా మరి చాలా మందికి ఆల్మోస్ట్ అందరికీ కూడా పెన్షన్ డబ్బులు అయితే స్టాచ్యూటరీగా రావాల్సిన పెన్షన్ డబ్బులు ఇంకా రాలేదు. టెన్షన్గా మటుకు పవర్ బిల్లు వచ్చింది. మరి పెన్షన్ రాకపోతే ఈ బిల్లుల మీద ఎలా కట్టగలమని చెప్పి వాపోతున్నారు. మరి దీనికి ఒక పక్క మనం డబ్బులు ఇవ్వలేకపోతున్నాం స్టాచ్యూటరీ పేమెంట్స్కి. సరే మన పేపర్ అడ్వర్టైజ్మెంట్లు మామూలే. మరి ఆసరాకి మటుకు ప్రతి దగ్గర మనం రెడీ చేసుకుంటున్నాం. స్టాచ్యూటరీ పేమెంట్ ఈజ్ డిఫరెంట్ అండ్ గ్రాట్యుటరీ పేమెంట్ ఈజ్ డిఫరెంట్. సో ప్రయారిటీ ఎప్పుడు స్టాచ్యూటరీ పేమెంట్కి ఇవ్వాలి. ఆ గ్రాట్యుటరీ పేమెంట్ మనం మాట ఇచ్చాం కాబట్టి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మన మెయిన్ స్టాచ్యూటరీగా పే చేయవలసింది ఆపేసి దానికి ప్రయారిటీ ఇవ్వటం అది సమంజసం కాదు. ఫస్ట్ పెన్షన్లు జీతాలు పే చేయండి, ఆ తర్వాత ఇది కూడా హానర్ చేయండి. 7వ తారీఖు కాకపోతే కొన్ని వారం రోజులు తర్వాతే మీరు ఆసరా 2 చేయండి, తప్పే ఉంది. ఏసీ అడ్వర్టైజ్మెంట్ ఆ రోజే పేపర్లో వేసుకోవచ్చు వారం తర్వాత, ఇబ్బంది ఏముంది. మరి స్టాచ్యూటరీ ఇవ్వకపోతే పెన్షన్ మీద బ్రతికే ఉద్యోగికి కంపల్సరీగా స్టాచ్యూటరీ ఇవ్వాల్సింది ఇవ్వకపోతే వాళ్ళు పడే కష్టం ఏంటి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇక కొన్ని చోట్ల నిర్వాసితులకు డబ్బులు అది రేపు చెప్పుకుందాం. ప్రశ్నలు ఒక్క ఛాన్స్ అడిగి రాష్ట్రాన్ని నాశనం చేశారని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శించారు. దాంతో పాటు చంద్రబాబు నాయుడు హయాంలో ఒక్కసారి విద్యుత్ ఛార్జీలు పెంచితేనే ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి ఈసారి 6 సార్లు కరెంట్ బిల్లులు పెంచారు. మరి ఆయన ఏమన్నారని సత్య అంటున్నారు. ఎట్లా చూస్తారు మీ ముఖ్యమంత్రిని అట్లా అనడాన్ని? సత్య గారు అన్నారు. ఇది నేను మిస్ అయ్యాను. డెఫినెట్ గా సత్య గారు యాక్చువల్గా నాకు చాలా బాగా చక్కటి పరిచయం ఉంది. ఆయన మితభాష, బట్ మాట్లాడినప్పుడు చాలా సూటిగా మరి బాణాలాగా తగులుతాయి.
ఎస్, మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి గారిని ఓకే చాలాసార్లు టీవీలో చూసాం. అప్పుడు కాల్చితే తప్పేంటన్నారు, ఏదో సంథింగ్ ఏదో కాల్చమని కాల్చి చంపాలి. ఆ టైప్లో అన్నారు. బట్ ఇప్పుడు పవర్ బిల్స్ మరి డెఫినెట్ గా మరి అప్పుడు పవర్ బిల్ కంటెక్స్ట్ లో అన్నారు, మరి ఎప్పుడు అన్నారు? అప్పుడు ఆయన మా ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రిని కాల్చమని చెప్పింది పవర్ బిల్ ఇష్యూలోనేనా? మరి అప్పుడు ఇప్పుడు మరి 7,500 అంటే మరి అప్పటికన్నా కూడా కొంచెం ఎక్కువే పెంచారు. బట్ పెంచాల్సి వచ్చిందని చెప్పారు. మరి క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మా ముఖ్యమంత్రి రేట్లు పెంచడాన్ని అంటే మరి ఒక పక్కన మేము చెప్పింది ఏంటి, అసలే ఇస్తానన్నాం, అమ్మఒడి ఇస్తానన్నాం. మరి ఇస్తానన్నవి ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మరి మిమ్మల్ని కొట్టే మీకు ఇవ్వాలి. సో కాబట్టి మీ దగ్గర నుంచే విద్యుత్ బిల్లును ఎక్స్ట్రా కలెక్ట్ చేయాలి. మరి మీకు ఇవ్వాలంటే మీ ఆస్తులు అమ్మి ఇవ్వాలి, లేదు అభివృద్ధి చేసి ఇవ్వాలి. అభివృద్ధి చేయాలంటే మరి మాకు కరోనా వచ్చింది. అదే కాకుండా మా అభివృద్ధి ఫార్ములాస్ ప్రకారం, మేము సూచించిన ఫార్ములాస్ ప్రకారం మరి రావటానికి, అభివృద్ధి చేసి ఇండస్ట్రీస్ పెట్టడానికి మరి ఎవరు రావటం లేదు. సో కాబట్టి మరి ఏం చేస్తాం? మరి మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి మీకే ఇవ్వాలి, అంతకుమించి మాకేమి ఆల్టర్నేటివ్ లేదు. అలాగని ఇలాగా విపరీతంగా ఛార్జీలు పెంచడాన్ని సమర్థించలేం కూడా. చాలా దురదృష్టకరమైన సిచ్యువేషన్ ఇది. మరి అప్పుడు ఏదైతే మేము మాట్లాడామో ఆ మాటలన్నీ కూడా తిరిగి మా మీదకే మరి ఇలాగా సోలాలాగా రావటం మరి చాలా దురదృష్టం. సత్యకుమార్ గారు ఇంకేమన్నా అన్నారా? ఏపీలో మాదక ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాలు దొరుకుతున్నాయి. ఏపీలో మాదక ద్రవ్యాలు సుగంధ ద్రవ్యాల్లో దొరుకుతున్నాయి, గల్లీ గల్లీలో గంజాయి దొరుకుతుంది అని కామెంట్ చేశారు. నిరూపించుకోవాల్సిన బాధ్యత ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేల పైన కూడా ఉంటుంది. ఎంపీల మీద కూడా అందరి పైన, మంత్రులు, ఎమ్మెల్యేలకు అందరికి కూడా బాధ్యత ఉంటుంది. దాని మీద బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఎట్లా చూస్తారు మీరు దాన్ని? ఏముంది, ఇది ఐ యాక్సెప్ట్ ఇట్. ఎందుకంటే ఇది మనసారా స్వాగతిస్తున్నాను ఈ డిమాండ్ ని. డెఫినెట్ గా మరి ఇది అభినందనీయం. నేను ఈ విషయంలో సత్యకుమార్ గారి స్టేట్మెంట్ చూడలేదు, కానీ ఈ రోజు పేపర్లో మరి ఎన్ఐఏకి ఈ మొత్తం కేసు అంతా అప్పచెప్తున్నారని చెప్పి చూశా. డెఫినెట్ గా మరి గతంలో మరి సుచరిత గారు వేరే సందర్భంలో ముఖ్యమంత్రి గారికి కాలు బెనికిన సందర్భంలో మరి ఆయన కదలలేని పరిస్థితుల్లో పాపం ఆయన ఉన్నప్పుడు ఈ అమిత్ షా గారి మీటింగ్ వచ్చినప్పుడు ఆవిడ ఒక స్టేట్మెంట్ ఈ దీని మీద మరి పాత్రికేయ మిత్రులు కొన్ని ప్రశ్నలు అడగటం, మరి ఆ ప్రశ్నలు అడిగితే మరి ఆవిడ మాటలో మాటగా ఇది గుజరాత్ లో జరిగింది అని చెప్పి మాట్లాడటం కూడా, ఆ ప్రస్తావన రావడం కూడా జరిగింది. పట్టుకున్నదే డెఫినెట్ గా మరి డిఆర్ఐ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థే మరి వీళ్ళని పట్టుకుంది. అదే అషిడ్ ట్రేడింగ్ వచ్చినప్పుడు మా విజయవాడ సిపి గారు కానీ, డీజీ గారు కానీ, ఇంకెవరైనా కానీ పట్టుకుని ఉంటే డెఫినెట్ గా ఆ క్రెడిట్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చి ఉండేది. మరి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం అజమాషీలో ఉన్న సంస్థ పట్టుకుందంటే డెఫినెట్ గా అది వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్, ఆఫ్ కోర్స్ డిఆర్ఐ. తర్వాత మరి ఇప్పుడు ఎన్ఐఏకి ఇవ్వటం కూడా చాలా మంచి పరిణామం. డెఫినెట్ గా అసలు అషిడ్ ట్రేడింగ్ ఎవరు, అషిడ్ ట్రేడింగ్ వాళ్ళతోటి ఎవరితోటైతే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి, ఈరోజు ఇప్పుడు ఒకరి మీద ఒకరు అనుకోవటం సహజం. సజ్జల్ గారు ఏమన్నారు, ఎవరో ఆలీషా గారితో చంద్రబాబు గారు తోటి ఏదో ఫోటో దిగారు అన్నారు. సరే, నిన్న చూసాం తెలుగుదేశం అధికార ప్రతినిధి గారు ఆయన మాట్లాడింది కూడా చూసాం. వారు
ఇంకో రకమైన ఎలిగేషన్ చేశారు. ఏంటంటే ఒక లోకల్ ఎమ్మెల్యే గారితో వాళ్ళకి ఏదో సత్సంబంధాలు ఉన్నాయి, దే ఆర్ ఆల్ పార్ట్నర్స్ అన్న టైప్లో మాట్లాడారు. బట్ ఏది నిజం అన్నదే డెఫినెట్గా ఒక రాజకీయ పార్టీ మీద ఇంకో రాజకీయ పార్టీ అసలు గట్టిగా మాట్లాడితే మా సజ్జలు గారు అయితే అసలు ఇది తెలుగుదేశం వల్లే ఇదంతా చేస్తున్నారు అన్నారు. ఆ స్టేట్మెంట్ని అయితే మరి జనరల్గా ప్రతిపక్షం వాళ్ళకి ఇలాగ పాలకపక్షం మీద ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే అర్హత అని నేను చెప్పను, కానీ నార్మల్గా అంటారు. ఎందుకంటే రూలింగ్లో ఉన్నారు కాబట్టి. రూలింగ్లో ఉన్నవాడు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద వాడే చేసాడని చెప్పి అంటాం. మరి అది నిజంగా ఆత్మహత్య సదృశ్యం. ఎందుకంటే పట్టుకోవా నువ్వు నిజంగా ఓకే ఆ పార్టీ వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి హెరాయిన్లో సంబంధం ఉంది, పట్టుకో. నీదే కదా ప్రభుత్వం, మాదేగా ప్రభుత్వం, మేము పట్టుకోవాలి. మేము పట్టుకుంటూ మానేసి అలాగా నిందలేస్తే డెఫినెట్గా దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెలుగుదేశం వాళ్ళు వేసిన నిందల్ని మరి మా పార్టీలో అఫ్కోర్స్ నాకు ఎటువంటి స్థానం లేకపోయినా మరి రాష్ట్రంలో నా ఫ్లెక్సీ ఎవరేస్తే పీకేయండి, చింపేయండి అని చెప్పి మరి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన నా భీమవరం ఇంటి ముందు అంగుళం స్థలం కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు చక్కటి చిరునవ్వుతో 70 అడుగులు కటౌట్ పెట్టించుకున్నా. మరి ఎన్ని ఫ్లెక్సీలు వాళ్ళు చోటా నాయకులు గల్లీ నాయకులు కూడా కట్టించుకున్నప్పటికీ నేను మటుకు ఈ పార్టీలో ఉన్నాను కనుక నేను ఈ వాదనని మా పార్టీ వాళ్ళే మా ప్రభుత్వమే ఇదంతా చేస్తానని అన్న వాదనని నేను డెఫినెట్గా సమర్థించలేను. బట్ అట్ ది సేమ్ టైం రూలింగ్ పార్టీలో ఉండి అపోజిషన్ పార్టీని మరి ఈ రకంగా మీరే చేశారు అని మాట్లాడతాం మటుకు 100కి 100 అది మా ప్రభుత్వానికి మాయని మచ్చ, అప్రతిష్ట. చూద్దాం. ఎన్ఐఏకి ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా అషీ ట్రేడింగ్ ఎవరిది, వారికి ఎవరితోటి సంబంధాలు ఉన్నాయి. మరి మాదక ద్రవ్యాలు నిజంగా సుగంధ ద్రవ్యాల్లా మరి సత్యకుమార్ గారు చెప్పింది సత్యమా కాదా అనేది మరి రాబోయే రోజుల్లో డెఫినెట్ గా. మీ సీఎం ని తెలుగు విరోధి, విదేశాల్లో చదువుకొని వచ్చారు, తెలుగుపై నిషేధం విధించారు కూడా అని అన్నారు ఆయన. అది కూడా సత్యకుమార్ గారు కామెంట్ ఏంటి మళ్ళీ చెప్పమ్మా చదువు. మీ సీఎం తెలుగు విరోధి, విదేశాల్లో చదువుకొని వచ్చారు, తెలుగుపై నిషేధం విధించారని అన్నారు. విదేశాల్లో చదువుకుని వచ్చారు. తెలుగు నిరోధించాలంటే విదేశాల్లోనే చదువుకున్న వాళ్ళందరూ నిరోధిస్తారా ఏంటి? అది ఇక్కడ ఇంకోటి ఎన్ఐఏకి ఇచ్చారని చెప్పంటున్నారు. కోడికత్తి కేసులోనే ఇంతవరకు అతి గతి లేదు. ఈ 21,000 కోట్ల నుంచి 70,000 కోట్ల దాకా ఉన్నటువంటి దీంట్లో ఎన్ఐఏ ఏం తెలుస్తుందని చెప్పి రకరకాల కామెంట్లు వస్తా ఉన్నాయి. మరి పాయింటే కాదు. కోడికత్తి కేసులో ఎన్ఐఏ పురోగతి లేదు. 21,000 కోట్ల కేసు ఎన్ఐఏకి ఇస్తే మరి ఏం చేస్తాం? మరి మా సిఐడికి ఇస్తే మరి వాళ్ళు రంగనాయకమ్మ గారు లేకపోతే ఇలాగ ఏదన్నా మెసేజ్ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళని తప్ప మరి న్యాయ వ్యవస్థను తిట్టిన వాళ్ళు కూడా కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా చేయలేని దుస్థితిలో మరి మా సిఐడి వాళ్ళు ఉన్నారు. ఏదో సోమటో కొన్ని చేసుకుంటున్నారు, అది వేరే విషయం. బట్ కంప్లైంట్లు ఇస్తే వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మరి కోడికత్తి విషయంలో మరి కొంచెం మనం మరి ఎన్ఐఏకి కాస్త కన్సెషన్ ఇస్తే మరి దాని వెనక కథ అంటే మరి అదో పెట్టి కేసు యాక్చువల్ గా. బట్ ఎన్ఐఏకి ఎందుకు ఇచ్చారు అంటే ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉన్న ప్రాంగణంలో జరిగింది కాబట్టి అది ఎన్ఐఏ టేకప్ చేయడం జరిగింది. మరి ఎన్ఐఏ లెవెల్లో ఇట్స్ ఎ పెట్టి కేసు కాబట్టి చేయలేకపోయారేమో. ఆ తొక్కడా కేసు కూడా చేయలేకపోయారు కాబట్టి ఈ కేసు ఎలా చేస్తారు అని చెప్పి ఎన్ఐఏని అనుమానించడం మరి అది కరెక్ట్ కాదేమో. అంటే అనుమానం రావడంలో న్యాయం ఉంది, కానీ
మరి ఐన్స్టైన్ లాంటి వాడికి ఏదో అర్థం లేని సబ్జెక్ట్ ఇస్తే మరి వాళ్ళకి చేయటం కష్టం కాబట్టి ఎవరో ఏదో చిన్న కత్తి తీసుకొచ్చాడు, గోకాడు, లేకపోతే పొడిచాడు సంథింగ్. దాన్ని ఎన్ఐఏ లెవెల్ కాకుండా గట్టిగా చిన్న హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చినా కూడా ఈ పాడికి తేల్చేసి ఉండేవాడు. సో ఏ కేసు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి. ఇది డెఫినెట్ గా ఎన్ఐఏ డీల్ చేయవలసిన కేసు. ఇందులో అయితే డెఫినెట్ గా ఇప్పుడు మాదక ద్రవ్యాల వ్యవహారంలోనే మీ ముఖ్యమంత్రి గారికి అనుంగులు, సహచరులు, ఇంకోటి అనే పేరుతో వీళ్ళ ద్వారా వ్యాపారం జరుగుతుంది. వీళ్ళు ఆ దేశాలకు ఎందుకు వెళ్ళారు, ఆ ఫలానా దేశాల్లో జరిగేది అంతా ఇదే కదా, అట్లాంటి చోటకి ఎందుకు వెళ్ళారని ప్రశ్నిస్తే అది ప్రతిపక్షాలు ప్రశ్నించాం. అవునండి, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అంటే మా సకల శాఖ మంత్రి కూడా అసలు చేసేదంతా కూడా వాళ్ళే అని చెప్పి అనేసరిగా మీ సకల శాఖ మంత్రి వాళ్ళేం చెప్పన్నాడు అయిపోయింది. కానీ నిన్న డైరెక్ట్ గా అటాక్ చేశారు వాళ్ళ మీద, తెలుగుదేశం సంబంధించినటువంటి అధికార ప్రతినిధుల మీద, వాళ్ళ ఆఫీస్ మీద కాకినాడలో అటాక్ చేశారు. అంటే ఆరోపణలు చేస్తే మీ పార్టీ వాళ్ళు అటాక్ చేస్తారా, కొట్టేస్తారా? నాకు కొన్ని కోర్టు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా కొరత మీద. మీ కేసు వేరు, ఇది వేరు, దానికి దీనికి సంబంధం ఎట్లా? ఇంతులే మరి ఏదో లింక్ పెడతారు, ఈ కొరత గురించి వదిలేద్దాం. బట్ ఆఫీసులు కొట్టారా? ఆఫీస్ మీదకి అటాక్ వెళ్ళారు. అంటే అటాక్ వెళ్ళండి, ఏం చేశారు? రాళ్ళేసటం, పోలీసులు వచ్చి కాంప్రమైజ్ చేసి పంపించమంటే పంపించిన తర్వాత కూడా మళ్ళీ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయి మీరంతా హంగామా చేశారు. అంటే ఆరోపణలు చేస్తే మీరు అటాక్ చేస్తారా? ఆరోపణలు చేస్తే నిరూపించుకోవాలి. మరి అటాక్ చేయడం అంటే కేసులు పెట్టలేదు, అటాక్ చేసిన వాళ్ళు మీద పెట్టలేదు. అటాక్ చేయించుకున్న వాళ్ళ మీద ఏమన్నా పెట్టారా కొంతేసి? మీద అది కూడా లేదా? గుడ్ లో మళ్ళా బీ హ్యాపీ. డెఫినెట్ గా అంతవరకు ఐ అప్రిషియేట్ మై గవర్నమెంట్. అది అభినందనీయం. ఏంటి ఓకే ఎన్ఐఏకి ఇచ్చారు కాబట్టి ఆ కోడికత్తితో దీన్ని కంపేర్ చేయొద్దు. కోడికత్తి పెట్టి కేసు అది. అంటే ఇప్పుడు మనకి మామూలుగా ఏదో పోలీసులకు ఉంటుంది, మూత్రము ఇచ్చడం మూత్రము పోయి రాదంటే మూత్రం పోసినా కూడా కేసే. సో ఆ కేసులో పూర్వగతి లేదంటే ఎలా ఉంటుందో ఈ కోడిగతి కేసు కూడా అలాంటిది. సో కాబట్టి డెఫినెట్ గా ఎన్ఐఏ నిగ్గు తేలుస్తుంది. ఈ అన్నింటినీ కూడా మరి డెఫినెట్ గా న్యాయం జరుగుతుంది అన్న పరిపూర్ణ విశ్వాసం. మరి సత్యకుమార్ గారు మాట్లాడిన మాటలు కూడా మన మిత్రుడు చెప్పేటప్పుడు సీరియస్ గా ఉంటుంది. ఢిల్లీలో ఆంధ్రులు అంటే ఢిల్లీలో ఎగతాళిగా మారింది రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల. ఐఏఎస్ దగ్గర నుంచి కింద డ్రైవర్ స్థాయి వరకు ఎవరు కూడా ఆంధ్రులు అంటే మీ ఆంధ్రప్రదేశ్ మా బీహార్ కంటే దారుణంగా తయారైంది కదా అని చెప్పి అంటున్నారంటే ఏమంటారు మీరు? అంటే ఒకప్పుడు మరి బీహార్ అని చెప్పి అందరూ అనేవారు. మరి ఇప్పుడు నితీష్ కుమార్ గారు వచ్చిన తర్వాత మరి బీహార్కి మరి మునుపటి చెడ్డ పేరు పోయింది. అంత మాత్రం చేత మరి మా ప్రభుత్వం కన్నా ఆ ప్రభుత్వమే బాగుందంటే మరి ఈ పార్టీ సభ్యుడిగా, పైగా మీ అందరికీ తెలిసిందే నాకు క్రమశిక్షణ ఎక్కువ అని. సో అంచేత ఎలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టొద్దు. మా పార్టీని మా పార్టీ కాదు ప్రభుత్వం మీదగా కామెంట్. ప్రభుత్వం గురించి మీ పార్టీ మీరు క్రమశిక్షణ కలిగిన యూసరా వైకాపా అవునవును ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి ఓకే, పబ్లిక్ ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు. బట్ డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు పర్హాప్స్ ఒకటే ఉండొచ్చు. ఈ ప్రశ్నకు కారణం ఈ మధ్యన ఉత్తరప్రదేశ్ లో దొరికిన, ఢిల్లీలో దొరికినా, ఎక్కడ దొరికినా ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని చెప్పి మాట్లాడటం, మరి ఈ హెరాయిన్ అషీ ట్రేడింగ్ ఇక్కడ ఉండటం, అందువల్ల ఇలాంటి చెడ్డ పేరు వస్తే వచ్చుండొచ్చు. బట్ డెఫినెట్ గా ఈ గంజాయి ఎంతో మందిని మా ప్రభుత్వం పట్టుకోవడం కూడా జరిగింది. సో మా చిత్తశుద్ధిని ఏదన్నా చేతగానితనం ఉంటే కొంత ఉండుండొచ్చు తప్ప చిత్తశుద్ధిని శంకించడం మటుకు అన్యాయం. డెఫినెట్ గా చాలా చాలా గంజాయి కేసుల్ని మేము పట్టుకోవడం జరిగింది. సో కాబట్టి డెఫినెట్ గా వీఆర్ ట్రైంగ్ టు డూ ఎ సిన్సియర్ జాబ్. బట్ ఫోకస్ అంతా పక్క రాష్ట్రం నుంచి మా రాష్ట్రానికి మద్యం రాకుండా
మన ఆదాయం పడిపోకుండా మన ఆదాయం పెంచుకోవటం మీద ఉన్న ఫోకస్ ఇక్కడి నుంచి బయటికి వెళ్తున్న ఆ గంజాయి మీద కూడా ఇంకాస్త ఎక్కువ పెడితే మంచిదే. పక్క నుంచి వచ్చే మద్యాన్ని ఎలా ఆపుతున్నామో అంతకంటే శ్రద్ధగా ఇక్కడి నుంచి గంజాయి బయటికి వెళ్ళకుండా అంటే ఇక్కడే కన్జ్యూమ్ చేయమని కాదు నేను చెప్పేది. అసలు దేశంలో తయారవ్వకుండా దేశంలో ఎక్కడ గంజాయి వ్యవహారం బయటపడినా దానికి ఆంధ్రప్రదేశ్ లింక్ వస్తుందని చెప్పి ప్రతి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెప్తుంది, ప్రతి స్టేట్ పోలీస్ చెప్తున్నారు. ఏపీ బార్డర్ దగ్గర జాతగా ఉండన్నారా అని కూడా చెప్తున్నారు. మీ రాష్ట్రం నుంచి బయటకు వచ్చే వాహనాలు విచ్చలవిడిగా చేస్తున్నారు, లోపలికి వచ్చే వాటిని మాత్రం మద్యం విషయంలోనే చెక్ చేస్తున్నారు. అవును, అదే నేను అనేది. ఆ ఫోకస్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో అంటే పంట పండించే స్టేజ్ లో కూడా మనం అప్రమత్తతగా ఉండి మరి అది చేస్తే బాగుంటుంది. మరి డెఫినెట్ గా మరి గతంలో లేకుండా ఇప్పుడు ఒకేసారి ఇంతమంది తయారయ్యారంటే అది కొంత ప్రభుత్వ వైఫల్యం అని కామెంట్ చేసే అర్హత ప్రతిపక్షాలకు ఉంది. అట్ ది సేమ్ టైం అలా రాకుండా చూడవలసిన బాధ్యత మరి పోలీస్ వ్యవస్థ మీద ఉంది. ఐ అగ్రీ. ఇందులో డెఫినెట్ గా అక్కడ పట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ నుంచి రాలేదు అని నేను ఎలా చెప్పగలను, చెప్పలేను. డెఫినెట్ గా మా ప్రభుత్వ ఉదాసీనత అని చెప్పలేను. కానీ మరి పర్హాప్స్ ఎంతసేపు ఫోకస్ అంతా ప్రజలకి, నన్ను ఎన్నుకున్న ప్రజలకి నేను ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని మీద ఉంది ఫోకస్. బట్ ఈ లా అండ్ ఆర్డర్ మీద, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, మరి లా అండ్ ఆర్డర్ మీద డెఫినెట్ గా అంత ఫోకస్ లేదేమో అని అనిపిస్తుంది. Can't directly say it is the failure of the police or it is the failure of the DGP or anyone, but definitely గా ఆరోపణల్లో అర్థం ఉంది. ఈ పోలీస్ వ్యవస్థని ఇంకా బలోపేతం చేసి ప్రజలకి కావాల్సింది బ్యాంక్ అకౌంట్ లో ప్రభుత్వ ఆస్తులు అమ్మి వేసే డబ్బులు కాదు, ధైర్యంగా బ్రతకడానికి. ఆడపిల్ల బయటికి వెళ్తే నిన్న విశాఖపట్నంలో కూడా 14 ఏళ్ళ అమ్మాయిని మరి రేప్ చేసి చంపేశారంట. సో ధైర్యంగా మరి ఓకే దిశ యాప్లు మరి ఫంక్షన్ మీద ఫంక్షన్ కాకుండా ఒక భయం క్రియేట్ అవ్వాలి. ఈ తప్పు చేస్తే సహించరా అనే ఒక భయం క్రియేట్ అవ్వాలి. పోలీసులు ఉన్నారంటే పోలీసులు ఈ తప్పు చేస్తే వాళ్ళు ఇమీడియట్ గా పట్టుకుని దండిస్తారు అన్న భయం ఉండాలి. ఈ గంజాయి వాళ్ళకి కానీ, ఇది గంజాయి అనేది ఇదంతా కూడా నార్మల్ పోలీస్ కాకుండా ఈ ఎక్సైజ్ ఈ పరివ్యూలో వస్తుంది. ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని చాలా పటిష్టపరిచారు. కానీ ఆ పటిష్టపరిచిందంతా కూడా కేవలం బయట నుంచి మద్యం రాకుండా ఉండటం మీదే ఫోకస్, ఇక్కడ సేల్స్ పెంచడం మీద ఫోకస్. ఈ అడవుల్లో వీళ్ళుంటే మరి ఆ గంజాయి వాళ్ళు కానీ, మరి హెరాయిన్ వాళ్ళు కానీ మరి వాళ్ళకి కొంత అవకాశం దొరికిందేమో. బట్ ఏమైనప్పటికీ ఎస్ దేర్ వర్ లాక్యునెస్. దట్ ఈస్ ఆల్ అపీల్. మా ముఖ్యమంత్రి గారికి కూడా దయచేసి చేయూతకి, ఆసరాకి, అమ్మఒడికి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇటువంటి వాటికి లా అండ్ ఆర్డర్ విషయంలో, మాదక ద్రవ్యాల విషయంలో, గంజాయి విషయంలో, ఇటువంటి విషయాలు ఇది ఖర్చు లేని వ్యవహారం. అక్కడంటే మనం కోట్లు బ్యాంకుల దగ్గర నుంచి మరి తీసుకొచ్చి ఇవ్వాల్సిన వ్యవహారం. ఇక్కడ రూపాయి ఖర్చు లేదు. ఆ పోలీసులకు మనం ఎటుగిరిగి చేత ఇవ్వాల్సిందే. సరే, చాలా ప్రతి వాడికి 50,000 అంతా బాకీ ఉందంటమ్మా. అప్పుడు ప్రతి కానిస్టేబుల్ కి వాళ్ళ ఓవర్ టైంలు ఏం ఇవ్వట్లేదంట, ఇవ్వట్లేదంట. ప్రతి హెడ్ కానిస్టేబుల్, ప్రతి కానిస్టేబుల్ మీద 50,000 రూపాయలు బాకీ ఉందంట. సరే, ఆ బాకీ కాసేపు పక్కన పెడతా. ఇవన్నీ కూడా మనం ఎలాగో వ్యవస్థ మీద ఖర్చు పెడుతున్నాం కాబట్టి లా అండ్ ఆర్డర్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్. ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రజలు కోరుకునేది సక్రమమైన లా అండ్ ఆర్డర్ని. ఆ లా అండ్ ఆర్డర్ని ఇవ్వడంలో మనం విఫలమైతే మనం ఎన్ని స్కీములు అప్పు చేసి తీసుకొచ్చినా కూడా ప్రజాగ్రహానికి అల్టిమేట్ గా మనం గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి
దయచేసి ఫోకస్ ఆన్ లా అండ్ ఆర్డర్. మన లా అండ్ ఆర్డర్ మీద మరి డెఫినెట్గా సరే రేపు పొద్దున ఇలా మాట్లాడితే పోలీస్ సంఘాల తరఫున మళ్ళీ ఓ లెటర్ రాయొచ్చు నాకు, ఇలా మీరు మాట్లాడతాం కరెక్ట్ కాదని. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్లో మరి సత్యకుమార్ గారు ఇన్ని మాటలు మాట్లాడిన ఈ బ్యాక్గ్రౌండ్లో మరి దేశంలో వాళ్ళందరూ కూడా బీహార్తో కంపేర్ చేస్తున్న ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వటంలో, అయ్యా పోలీస్ వ్యవస్థని పటిష్టపరచండి, ఈ గంజాయి అనేది సాగు దశలోనే ఆపండి, గంజాయి పెరిగిన తర్వాత బయటికి వెళ్ళేలాగా కాకుండా ఆ సాగు దశలోనే ఆపితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేది ఉండదు. బయట నుంచి వచ్చే దాంట్లో ఎలాగో లిక్కర్ ఆపడానికి మనం విశ్వ ప్రయత్నాలు చేసుకుంటున్నాం కాబట్టి మన స్వలాభం కోసం, అంటే అఫ్ కోర్స్ రాష్ట్ర స్వలాభం కోసం. సో ఇది ఎలాగో అవుతుంది కాబట్టి మన దగ్గర సాగు దశలోనే దాన్ని ఆపాలని, దానికి అవసరమైతే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇంకొంతమంది కానిస్టేబుల్స్ ఇచ్చో, లేదంటే ఒక జాబ్ క్యాలెండర్లో పోలీస్ పోస్టులు ఇచ్చో ఈ వ్యవస్థని పటిష్టపరిచి మరి ప్రజలకి, ఎందుకంటే ఈ రేపులు ఇవన్నీ జరుగుతున్నాయంటే దానికి కారణం తాగినోడు శుభ్రంగా కొంపకెళ్ళి పడుకుంటాడు, ఇలాంటి ఏదో పనులు చేయడు. ఈ గంజాయి, ఈ నార్కోటిక్లు, వీటి వల్లనే ఇటువంటి హింసా కార్యక్రమాలు, ఈ రేపులు అనేది ఇటువంటివన్నీ జరుగుతాయి ఎక్కువగా. తాగినవాడు కుదురుగా ఉంటాడని నేను అంటున్నా, బట్ వీడంత దరిద్రంగా ఉండదు కాబట్టి వీటిని కోకటి వేలతో ప్రకటించాలి అంటే పోలీసు వ్యవస్థనే, సరే వాళ్ళతో కాంట్రవర్సీ ఎందుకురా అని అనుకుంటే ఇంకా పటిష్టపరచండి. ఎందుకంటే ఈ విషయాల్లో పోలీస్ ఫెయిల్యూర్ అనేది స్పష్టంగా ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి మా వినయపూర్వక వినతి పత్రాన్ని అందించడం మినహా మరి ఇంకేమైనా చేయగలనా నేను? అది మన మీడియా ద్వారా మరి ఆయనకి చేరుతుందేమో చూద్దాం. ఓకే, మీ నిన్న విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి నిన్న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏదో చిన్న కరెక్షన్స్ ఉన్నాయంట. ఎందుకంటే హైదరాబాద్ హైకోర్టులో కేసు అడ్మిట్ అవ్వాలంటే చాలా కష్టం అమ్మా. మేము పిల్లేసాం, గతంలో 4 నెలలు అయింది. నెంబర్ అవడానికే మరి మాకు ఒక 2 నెలలు పట్టింది. నెంబర్ అయిన తర్వాత ఈ రోజు దాకా కూడా లిస్ట్ కాలేదు. సో బాలారిష్టాలు ఉంటాయి, మరి ఆ బాలారిష్టాలన్నీ దాటుకుంటూ వెళ్తాం. అల్టిమేట్ గా మనం అనుకున్నది, మేము నెగ్గితే వాళ్ళు వెళ్తారు, వాళ్ళు నెగ్గితే మేము వెళ్తాం సుప్రీంకోర్టుకి. చూద్దాం. ఇదేమి ఇమ్మీడియట్ గా ఈ రోజు వెళ్ళిపోయే విషయం కాదు. బట్ మళ్ళీ కొరియలు ఉన్నాయంటే మళ్ళీ వేస్తాం. ఎందుకంటే మేము వేసింది మళ్ళీ రివిజన్, అప్పీలే. అప్పీల్లో కింద ఉన్న కాగితాలే అక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది. మరి మా లాయర్ గారు ఇలాంటివి ఎన్నో కొన్ని వందలు అక్కడ ఫైల్ చేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా సబ్ లాక్యునాస్ ఉన్నాయని అన్నారు. ఎస్, ఇట్స్ ఎ ప్రాసెస్, వీ విల్ ఫేస్ ఇట్. ఇంకొకసారి కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది అక్కడ రిజిస్ట్రీలో. ఎందుకు చేస్తారని నన్ను అడగొద్దు, అది రిజిస్ట్రీ కాబట్టి దట్ ఈస్ దేర్ రైట్. మాకు మళ్ళీ ఎన్నిసార్లు అడిగినా కూడా విసుగు చెందకుండా ఓపిక్గా ఇచ్చిన కాగితమే అక్కడ లేకుండా, ఈ కాగితం ఏది అంటే ఇచ్చాం సార్ అని చెప్పి అనకుండా మళ్ళీ తిరిగి సబ్మిట్ చేస్తాం ఓపిక్గా. అది సో కోర్టు సెలవులు అయినప్పటికీ కూడా మా లాయర్ గారు రిజిస్ట్రీలో ఎవరైనా ఉంటే వారికి వచ్చిన సందేహం ఏంటి, ఆ సందేహాన్ని తీర్చే ప్రయత్నంలో ఉన్నారు. థ్యాంక్ యూ. ఏమైనా ఉంటే రేపు చెప్పుకుందాం. కాలాతీతం.